హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ అండ్ సినిమా అభిమానులందరికీ అండ్ నా ఛానల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు మనం చూడబోయే సినిమా వచ్చేసరికి నువ్వు నాకు నచ్చావు. నా ఫేవరెట్ సినిమా అండ్ నాకు చాలా ఇష్టమైన సినిమా. టీవీలో అయితే కొన్ని వేల సార్లు చూసాము. సో ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ లైక్ మొత్తం సో ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో వెంకటేష్ గారి సినిమాలకి అండ్ మన తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకుల అభిమానానికి అండ్ అసలు ఆ సినిమా అనేది ఎంత చెప్పినా తక్కువ ఆ సినిమా గురించి. సో ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూసాం. అండ్ ఫైనలీ న్యూ ఇయర్ సంవత్సరంగా మనకు ఆ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ మన ముందుకు వస్తుంది. సో దేవి 70mm ఆ మూవీ అయితే చూడబోతున్నాను. అండ్ వితౌట్ ఎనీ డిలే, నేను ఇప్పటిదాకా దేవి 70mm ఒక్క సినిమా కూడా చూడలేదు. సో ఇప్పుడు నువ్వు నాకు నచ్చావే నేను చూసే ఫస్ట్ సినిమా అవుతుంది దేవిలో. సో దేవిలో సౌండ్ చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది చెప్పారు. సుదర్శన్ 35mm చాలా మూవీస్ చూశాను. సో నేను దేవి థియేటర్లో ఫస్ట్ సినిమా చూస్తున్నాను ఫస్ట్ టైం, అండ్ అది కూడా నువ్వు నాకు నచ్చావు. సో డెఫినెట్లీ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. అండ్ దేవి 70mm థియేటర్ కూడా ఎప్పుడు మీరు చూడకపోతే మీకు అది కూడా చూపిస్తాను. సో మీరు ఒకవేళ నా ఛానల్ కనుక ముందు నుంచి చూసుకున్నట్లయితే నా ఛానల్ మానిటైజ్ అయినప్పుడు మనకి సబ్స్క్రిప్షన్ యాడ్ చేసే పాయింట్ ఉంటుంది అనమాట. సో పేరేం పెడదాం అని చూస్తే నా ఫేవరెట్ సినిమా నువ్వు నాకు నచ్చావు, అదే సబ్స్క్రిప్షన్ పేరు పెట్టాను. నాకు అంత ఇష్టం ఈ సినిమా అంటే. అండ్ ఈ సినిమాలో సాంగ్స్, సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రతిదీ బాగుంటుంది, ఒకటి కాదు రెండు కాదు. సో ఒక సినిమా ఎలా ఉండాలి అలా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ విధంగా కానీ, ఫ్యామిలీ డ్రామా విధంగా కానీ, సాంగ్స్ విధంగా కానీ, అన్నిటి విధంగా. సో చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అండ్ నాకే కాదు తెలుగు ప్రేక్షకులందరికీ ఇష్టం. సో వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ, ఆర్తి అగర్వాల్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, సినిమాలో సునీల్ గారు కానీ, బ్రహ్మానందం, చాలా ఎంత మాడుకున్నా తక్కువే. సో అలాంటిది న్యూ ఇయర్ ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ హోప్ మీకు ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టం అండ్ సినిమా థియేటర్లో ఆ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం. నేను ఇప్పటివరకు నా వీడియోస్లో అన్నింటిలో నేను మీకు సినిమా నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, నేను ఏ సినిమాలకు వెళ్తున్నా, ఏ థియేటర్కి వెళ్తున్నాను అవే చూపించాను. అండ్ చాలామంది దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ 2025లో నేను చేసిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి వ్యూస్ వచ్చాయి. అతడు రిలీజ్ సుదర్శన్ థియేటర్లో నేను చేసిన వీడియో హైయెస్ట్ వ్యూడ్ వీడియో నా ఛానల్లో ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ చేసిన వీడియో అయితే. సో చూడకపోతే అవి కూడా చెక్అవుట్ చేయండి, మీకు నా ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. సో వితౌట్ ఎనీ లేట్ గైస్, మనం దేవికి వెళ్ళిపోయి మనం నువ్వు నాకు నచ్చావు మూవీ రిలీజ్ వైబ్స్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఐ హోప్ సాకేత్ అన్న ఈ వీడియో చూస్తున్నాడు అనుకుంటున్నాను. సాకేత్ అన్న వచ్చేసేసి హార్డ్ కోర్ వెంకటేష్ ఫ్యాన్. సో వెంకటేష్ గారి అభిమాని, నాకు తెలిసిన వాళ్ళల్లో చాలా అంటే చాలా పెద్ద అభిమాని. ఎంత అభిమాని అంటే తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా సాకేత్ వెంకీ అని పెట్టుకున్నాడు. సో సాకేత్ అన్న నాకు తెలిసి వీడియో చూస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంతకు ముందు చూసే రిలీజెస్ అప్పుడు కానీ నాకు కామెంట్ చేసేవాడు, ఎందుకు అంత హైప్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి. సో దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. మీరు ఒకవేళ ఆ వీడియో చూస్తే కనుక మీకు నచ్చితే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లెట్స్ గో. సో గైస్, మనమైతే వచ్చేసాం దేవి 70mmకి. సో ఇప్పుడైతే మనం థియేటర్లోకి వెళ్ళిపోయి రిలీజ్ వైబ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్గా మీకు బయట అంబియన్స్ చూపిస్తాను, బయట పార్కింగ్ స్పేస్ చూపిస్తాను, అండ్ లోపలికి వెళ్ళాక వ్యూయింగ్, సౌండ్ అన్నీ చూపిస్తాను. స్క్రీన్ వ్యూయింగ్ ఎలా ఉంది, స్క్రీన్ సైజ్ ఎంత, అవన్నీ. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ ఫస్ట్. దేవిలో మనకి మార్నింగ్ 7:45 షో నువ్వు నాకు నచ్చావు కంప్లీట్ అయిపోయాక సైక్ సిద్ధార్థ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా మూవీ టీం కూడా థియేటర్కి వస్తున్నారు. సమ్వేర్ అరౌండ్ 10:30 ఆ టైంకి థియేటర్కి వస్తున్నారని అయితే మనకు తెలిసింది. అండ్ దేవి 70mmలో కాసేపట్లో అయితే మనకి నువ్వు నాకు నచ్చావు రిలీజ్ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ సౌండింగ్ అండ్ చాలా పెద్ద ఆడిటోరియం సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. సో చూడొచ్చు మీరు, ఫ్యాన్స్ వాళ్ళు డిజైన్ చేసిన పోస్టర్ అండ్ నువ్వు నాకు నచ్చావు ఐకానిక్ పోస్టర్. అండ్ బాగుంది
అండ్ అక్కడ పైన కూడా మీరు చూడొచ్చు సెలబ్రేటింగ్ నువ్వు నాకు నచ్చావు రీ రిలీజ్ తెలుగు ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ అని చెప్పి రాసింది. అండ్ ఇది దేవి స్క్రీన్ షో టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైసెస్. పార్కింగ్ స్పేస్ చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేశారు. చూడండి, సుదర్శన్ 35mm ప్లస్ దేవి 70mm 4K లేజర్ డాల్బీ అట్మాస్ 100% ఫ్రెష్ ఎయిర్ ఎవ్రీ సెకండ్. సో ఇదైతే మనకి ఎంట్రీ, లోవో బాల్కనీ ఎంట్రీ. స్క్రీన్ సైజ్ చూడొచ్చు, చాలా పెద్ద స్క్రీన్ అండ్ ఓవర్ హెడ్ స్పీకర్స్ చూడొచ్చు. సౌండ్ అయితే అదిరిపోతుంది, బేస్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. అండ్ హైదరాబాద్ థియేటర్స్లో బెస్ట్ సౌండింగ్ ప్రొవైడ్ చేసే థియేటర్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్. విమల్, మల్కాజ్గిరి, సాయిరామ్, సుదర్శన్ 35mm అండ్ దేవి 70 అండ్ ప్రసాద్స్ ఏఆర్టీ ఎపిక్. ఈ స్క్రీన్స్తో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ టు ఎంజాయ్ ద మూవీ అండ్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందడానికి. ఒకసారి పైకి కూడా వచ్చాము కాబట్టి పైనుంచి వ్యూ కూడా చెక్ చేద్దాం. ఇది మీకు లాస్ట్ సీట్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. సో స్పీకర్స్ అరేంజ్మెంట్ చూడండి, అండ్ దానికి తోడు రూఫ్ టాప్ స్పీకర్స్ చూడండి, ఓవర్ హెడ్ స్పీకర్స్ ఎలా ఉన్నాయో. స్క్రీన్ సైజ్ చూడండి, ఎక్కడి నుంచి చూసినా వ్యూయింగ్ యాంగిల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు స్క్రీన్ అండ్ థియేటర్ అండ్ కింద ఎలా ఉందో చెక్అవుట్ చేయండి. మూవీ స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. థియేటర్ మొత్తం పేపర్లతో నిండిపోయి స్క్రీన్ అయితే కొన్నిసార్లు గల్లంత అయిపోయింది, స్క్రీనే కనిపించలేదు. సో ఇది పైనుంచి మనకి ఇలా కనిపిస్తుంది స్క్రీన్ అండ్ వ్యూయింగ్. అది లోవర్ బాల్కనీ, మనం ఇప్పుడు నుంచి ఉన్నది మాత్రం అప్పర్ బాల్కనీలో ఉన్నాము. మీకు ఒకసారి బయట క్యాఫ్టేరియా ఏరియా కూడా చూపించేస్తాను ఎలా ఉంది అని చెప్పి. సో ఒకసారి బయటికి కూడా వెళ్దాము. డోర్ నుంచి అయితే మీకు స్క్రీన్ ఓపెన్ చేయంగానే ఈ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒకసారి చూడండి, ఇలా ఓపెన్ చేయంగానే ఇలా మనకు కనిపిస్తుంది స్క్రీన్ అయితే, దేవి 70mm స్క్రీన్. అండ్ అప్పర్ బాల్కనీ ఏరియా చాలా నీట్గా క్లీన్గా, ఆ క్లాసీ లుక్, కంప్లీట్లీ వెంటిలేటెడ్, నీట్గా ఉంది. ఎక్కడ మనకి అరే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయట్లేదే అన్నది మాత్రం రాలేదు. క్లీన్ మెయింటెనెన్స్ ఉంది థియేటర్ది మాత్రం. స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం ఇంక్లూడింగ్ వాష్రూమ్స్ కూడా పర్లేదు, డీసెంట్గా ఉన్నాయి, క్లీన్లీ వెల్ మెయింటైన్డ్. అండ్ ఇది కింద వెయిటింగ్ ఏరియా, ఇది కూడా బాగుంది, మంచి లుక్ అయితే ఉంది, మంచి ఫీల్, డిజైన్, స్ట్రక్చర్ అదంతా బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడికి సెలబ్రిటీస్ కూడా వస్తారు సినిమా నడుస్తున్నప్పుడు, ప్రమోషన్స్కి, మార్కెటింగ్కి. సో నైస్, సినిమా అయితే స్టార్ట్ అవుతుంది గైస్, లెట్స్ గో. నీకేం వస్తుందో తెలియదు కానీ ఎక్కినాడు అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. సారీ అనురాగ్ నాన్న దొక్కొస్తుంది అని ఇంటికి మీ అమ్మ ఉంటే కంట్రోల్ చేసేది. ఆవిడ పోయాక మీ నాన్నకు చాలా మంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. పెళ్ళి అంటే సందడి ఉండాలండి. నేను కొట్టాను మరి, ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతే, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా చదువుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్ వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్, నువ్వు చాలా మంచివాడిరా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి. ఈ లోపు లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ బాగా. నేను మీ నాన్నలా మంచివాడిని కాదు. తెలుసా? నా ఉద్దేశం అది కదండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. దేవుడా,
ఆయన ఫోన్ చేస్తాను అక్కడ నందు ప్లీజ్ సో అది గైస్ నువ్వు నాకు నచ్చావు ఫర్ రిలీజ్ ఎక్స్పీరియన్స్. హోప్ యూ గైస్ ఎంజాయిడ్. దేవి 70mm చూపించాను, ప్లస్ మీకు రిలీజ్ వైబ్ కూడా చూపించాను. గైస్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్ ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పేపర్స్ తెచ్చారు. ఫస్ట్ హాఫ్లో సీన్స్కి, ఫస్ట్ హాఫ్లో సాంగ్స్కి గాల్లో పేపర్ అలా ధడా లేచాయి అనమాట. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. నేను మొన్న జల్సా వెళ్ళినప్పుడు కూడా నాకు అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సూపర్గా ఉంది. అండ్ నువ్వు నాకు నచ్చే మూవీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. దేవిలో ఆ సౌండింగ్కి, అండ్ దేవిలో ఎంత పెద్ద హాల్ అండ్ ఎంత పెద్ద సీటింగ్ కెపాసిటీ, అండ్ ఆ సౌండ్ కూడా సూపర్బ్ ఉంది. స్క్రీన్ క్లారిటీ, ప్రొజెక్షన్ 4K, థియేటర్ మెయింటెనెన్స్ చాలా క్లీన్గా ఉంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను సైక్ సిద్ధార్థ మూవీ డైరెక్టర్ని కూడా కలిసాను అండ్ ఒక సెల్ఫీ కూడా దిగాను, మీకు చూపిస్తాను. సో థియేటర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గుడ్ అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్ రియలీ గుడ్. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. ఆర్తి అగర్వాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, వెంకటేష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ వైబ్ కానీ సూపర్ ఉండే. ఐ లవ్డ్ ఇట్. సో హోప్ మీరు కూడా వీడియో చూసినప్పుడు డెఫినెట్లీ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మరిన్ని రిలీజ్ మూవీ వ్లాగ్స్ కావాలనుకున్నా, థియేటర్ వ్లాగ్స్ కావాలనుకున్నా, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో, మరింత ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.